కథలు వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. అనగా అనగా అనగనగా. ఒకసారి పార్వతీదేవి శివుని వెనుక నుండి వచ్చి వినోదార్థం ఒక క్షణం తన చేతులతో శివుని కళ్ళు మూసింది. అప్పుడు ఏం జరిగింది అన్నది ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాము. అనగనగా అనే శీర్షికతో ఈరోజు ఒక అద్భుతమైన కథను మీకు వినిపించబోతున్నాను. ముందుగా శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా ఆధ్యాత్మిక మరియు భగవద్బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అనగనగనగా ఒకరోజు కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనక నుండి వచ్చి వినోదార్థం ఒక క్షణం తన చేతులతో శివుని కళ్ళు మూసింది. వెంటనే సూర్యచంద్ర కళారహితమై లోకం అంధకార బంధురమైంది. ప్రజలు ఆందోళన పరులైనారు. దేవతలు, ఓ ఈశ్వర, ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు. పరమేశ్వరుడు సమయజ్ఞుడగుట వలన తక్షణం ఫాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు. పార్వతి భయపడి చేతులు తీసింది. పరమేశ్వరుడు పలుకలేదు. దేవి కంపించింది. స్వామి అనునయంగానే, దేవి, ఇది మనకి వినోదమే కానీ నా కళ్ళు మూయడం వల్ల లోకం సూర్య చంద్రపు రహితమైనది. ప్రజలు ఎంత తప్పించారో చూడు. ఒక్క క్షణమే కదా అంటావేమో. మనకు క్షణమైతే లోకానికది యుగం కదా. ఇదేమి పని అని చల్లగా మందలించాడు. పరమేశ్వరుని ఆ అనునయ వాక్యం ఆలకించిన పార్వతి తన అపరాధం తెలుసుకుని లజ్జించి, ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను, అనుజ్ఞనీయండి అని పరమేశ్వరుని ప్రార్థించింది. లోకమాతవు, నీకు పాపమేమున్నది, తపస్సు చేయనక్కరలేదు అన్నాడు శివుడు. ఆమెకు తృప్తి కలగలేదు. లోకమునకు ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరిని ప్రార్థించింది. అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది. అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఆ మార్గంగా వస్తున్న దేవి అది చూసి కరుణించి సంకల్ప మాత్రము చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది. కొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ దిశలా వ్యాపించింది. రాజుగారి కొఠారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది. ఆ రాజు ఆశ్చర్యమానుడై, నాకు సాధ్యపడని పని ఒక్క స్త్రీ వల్ల సాధింపబడుతున్నదే, ఇదేమి వింత, పరీక్షింతుము అని కొన్ని గరిసెల ధాన్యము అరువు ఇయ్యవలసిందిగా వర్తమానం పంపాడు. ధాన్యం ఇవ్వబడదు, వస్తే భోజనం పెడతాము అని బదులు వచ్చింది. సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంలో వచ్చి పంక్తిని కూర్చున్నారు. వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ జాలము చూచిన రాజు వివేకి గనుక, ఇది మానవ సాధ్యమైన పని కాదు, ఈమె దివ్యాంగనయే అని నిశ్చయించి భోజన అనంతరము ఆమెకు భక్తితో నమస్కరించి, తల్లి, నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు. అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి, అప్పా, నీ భక్తికి సంతోషించాను. ఇక్కడ
నేను ఇన్నాళ్ళు నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది. వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు. నేనిక్కడ నిలిచేందుకు వీలు కాదు. దక్షిణాభిముఖినై తపస్సు చేయడానికి వెళ్ళాలి. నీవు సుఖివై ప్రజలను పాలించు అని దేవి అంటే, మాకు సేవ్యమానవై ఉండు అని రాత్రి ప్రార్థించాడు. సరేనని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది. వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది. ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది. దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము ఇదే. ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురములకు వచ్చి ఇసుకతో శివలింగమును నిర్మించి పూజించి పాప విముక్త నైతిని భావించి భక్తుల ప్రార్థనానుసారము కామాక్షిగా అక్కడ వెలిసింది. తర్వాత అక్కడే వృషభ వాహనారూఢై అరుణగిరికి వెళ్ళేదనని బయలుదేరి ఇక్కడికి వచ్చింది. ఈ గిరిపాదమైన ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి. గౌతమపుత్రుడైన శతానందుడు అమ్మను చూసి పరవశుడై, అమ్మా రా రా అని పిలిచి ఆర్ఘ్యపాదాది విధులతో పూజించి, మా తండ్రి కుశసమితుల నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు. నేను పోయి వచ్చేదను, నీ విచ్చటనే ఉండమమ్మా అని చెప్పి పరిగెత్తాడు. ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా పుత్రునికి ఎదురయ్యారు. వారిని చూడగానే శతానంద హర్షపరవశుడై, అమ్మ వచ్చింది, అమ్మ వచ్చింది అని అదే పనిగా అరిచాడు. చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్పఫల భరితమైంది. గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి, అమ్మ ఎవరురా అన్నారు. శతానందుడు గద్గద కంఠంతో, అమ్మ పార్వతీదేవి వచ్చింది అన్నాడు. గౌతములు హర్షపులకిత గాత్రులై పరుగు పరుగున పార్వతిని దర్శించి పూజించి వినితించారు. ఆ తర్వాత గౌతములు యోచన అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడుగుము అంటే దేవి వినయంతో, స్వామి ప్రసన్నుడవైతేవేని నీ శరీరంలో అర్ధభాగము నాకిమ్ము. నేనిక వేరొక శరీరంతో ఉండజాలను. ఉంటే మునిపటి వలనే ఏదైనా అపరాధము చేసి నిన్ను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది, అనుగ్రహించు అని ప్రార్థించింది. పరమేశ్వరుడు అదేవిధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడు అయినాడు. ఈ కథలో చాలా అద్భుతమైన రెండు విషయాలైతే నాకు అర్థమయ్యి మీరు కూడా గ్రహించారు అని అనుకుంటున్నాను. ఒకటి, పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడు ఎలా అయ్యాడు, అన్నపూర్ణాదేవిగా ఏ రకంగా తల్లి అక్కడ వెలిసింది అనేది ఈ రెండు విషయాలైతే నాకు బాగా అర్థమయ్యాయి. కాబట్టి ఇంత అద్భుతమైన కథను అందరికీ షేర్ చేసి, నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామందికి తెలియదు. కాబట్టి మీ చేతులతో దీన్ని షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ కథను వినిపిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సర్వం శివార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.